మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగా బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటరింగ్ కోసం హాస్పిటల్లో చేరాలని డాక్టర్స్ ఆయనకు సూచించారు. దీంతో ఆయన 2 రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో ఈ రోజు ఉదయం ఆయన డిశ్చార్జ్ అయ్యి నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే శుక్రవారం సాయంత్రం హాస్పిటల్లోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై తొందరలోనే స్పందిస్తానని, ప్రజల ముందు వాస్తవాల్ని బయట పెడతారని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలోని రైతుల పరిస్థితి గురించి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలను అడిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా కొరత, వ్యవసాయం, సాగునీరు, ప్రజా సమస్యలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించినట్లు సమాచారం.